ఓం సత్యమోం అండి. ఓం సత్యమోం. నమస్కారం అండి. నమస్కారములు. వాక్యమే దేవుడై ఉన్నాడు కదండి. పరిశుద్ధ గ్రంథంలో కావచ్చు, భాగవత్ రామాయణంలో కావచ్చు, ఖురానాలో కావచ్చు, సిక్ పంజాబ్లో కూడా కావచ్చు, అన్ని దాంట్లో కూడా ఆ పరమాత్ముడు అంటే భగవంతుడు వాక్యమై దేవుడై ఉన్నాడు. ఇది సత్యం అంటే ఎస్, ఇది సత్యం మాటలండి. మనం ఎనీ టైం ఎనీవే మన పూజలు పాటలు చేస్తున్నాం. మన మనసు ఆ అమ్మతలతో ఆ మనసుతో మాట్లాడుతూనే ఉన్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో వెళ్తే మన క్రైస్తవులు కూడా ఆ ప్రభుతో ఎనీ టైం యెహోవా అయిన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. బాగా పరిశుద్ధంగా చేస్తున్నాం. అందరూ ఆలకించాలని అది గట్టి గోల పెట్టి ప్రార్థన చేస్తాం. ఇక్కడ హిందువులో మనసుతో మాట్లాడుతుంటారు. అక్కడ సాహెబులు అది మైకిల్ పెట్టి అది కూడా గోల పెట్టి ప్రార్థన చేస్తారు, నమాజులు చేస్తారు. అలాగే పంజాబీ సిక్కులు కూడా మంచి మంచి గురూజీల పాటలు, రాముడు, కృష్ణుడు, జేసు మహారాజు, అల్లా పాటలు పాడతారు. చాలా చక్కగా మన భక్తులకు వినిపిస్తుంటారు. మనము కూడా ఆలకించి ఖుషిగా సంతోషంగా మన మనసు కూడా సంతోషంలో మునిగిపోతుంటూ వెళ్తూనే ఉన్నాము. అలాగే మనము సంతోషంగా ఉంటూ ముందుకు వెళ్ళాలండి. సంతోషంగా ముందుకు వెళ్ళే ముందు నీ నిజ జీవితంలో నువ్వేం తప్పు చేస్తున్నావు, నువ్వెవరికి మోసం చేస్తున్నావు, నువ్వెవరికి దోకా చేసావు, అది కూడా ఒక్కొక్కసారి నువ్వు బయటకు తీయాలి. నీ మట్టు నువ్వు క్షమాపణ చెప్పుకోవాలి. ఎస్, నీలో అంత కపట ఉద్దేశం ఉంటే ఆ యొక్క ఆనందంలో ఒక పనిలోకి సరుకులు లోపల వరకు నువ్వు వెళ్ళలేదండి. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. సత్యం ఆడు. ఆ సత్యంలోనే ఈ 4 మతాలు ఉన్నాయి. సత్యమే ఆనందలోకం, సరుగులోకం, తరలోకం. ఓం సత్యం.